హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆ వెనకాల ఉన్న అపార్ట్మెంట్లోనే నేనైతే ఉంటాను అనమాట. నేను కరెంట్లీ ఫుజిన్ సిటీ చైనాలో ఉన్న జామిన్ యూనివర్సిటీలో అయితే ఉంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో మీకైతే జామిన్ యూనివర్సిటీలో ఇంకా ఏమేమి ఫెసిలిటీస్ ఇచ్చారో అవైతే మీకు చూపించబోతున్నాను. నా పార్ట్ 1 వీడియో కనుక చూడకపోయింటే నా ఛానల్కి వెళ్ళి చూసేసేయండి. చూడండి, ఈ వ్యూ వచ్చేసి నేను ఉంటున్న అపార్ట్మెంట్లో బాల్కనీ నుండి అయితే వ్యూ అనమాట. మా ఇంటికి చుట్టుపక్కన ఇలా చాలా డామ్స్ అయితే ఉంటాయి. ఈ డామ్స్లో స్టూడెంట్స్ అయితే ఉంటారు. ఈ ముందున్న బ్లాక్ గేట్ వచ్చేసి స్టూడెంట్స్కి యాక్సెస్ కార్డ్ ఎంట్రీ అయితే ఉంటుంది. అండ్ స్టూడెంట్స్కి ఇలా సపరేట్గా 2 వీలర్ పార్కింగ్ కూడా ఇచ్చారు. ఇలా చాలా చెట్లు ఉండడం వల్ల సమ్మర్లో కూడా వెదర్ అయితే మోస్ట్లీ చల్లగానే ఉంటుంది. అండ్ నేను ఇంట్లోనే ఇలా చిన్న పాట్స్లో అయితే ఫెనుగ్రీక్ సీడ్స్ అండ్ కొరియాండర్ సీడ్స్ వేసి చెట్లు అయితే పెంచుకుంటున్నాను అనమాట. చూడండి 3 వీక్స్లో ఎంత బాగా పెరిగాయో. ఇవి వచ్చేసి ఈవీ బైసైకిల్స్ అనమాట. సో బ్యాటరీతోనైతే నడుస్తాయి. స్టూడెంట్స్ అయితే యూనివర్సిటీ లోపల తిరగడానికి అండ్ బయట ఉన్న షాప్స్ అండ్ రెస్టారెంట్స్కి వెళ్ళడానికి అయితే ఇవి యూజ్ చేస్తూ ఉంటారు. బైసైకిల్స్ అయితే మనమే ఛార్జ్ చేసుకోవాలన్నమాట. ఇలా మనకి డిస్ప్లేలో అయితే మనకు బ్యాటరీ పర్సంటేజ్ అయితే చూపిస్తుంది. సో ఛార్జింగ్ చేయడానికి అయితే మనం ఈ ముందున్న QR కోడ్ స్కాన్ చేసి మనమైతే మన బైసైకిల్కి ప్లగ్-ఇన్ అయితే చేసుకోవాలి. మనం ఎంతసేపు ఛార్జింగ్ పెడితే అంత అమౌంట్ అనేది అది కట్ అయిపోతుంది అనమాట. 100% అయితే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. చూడండి, ఈ బిల్డింగ్ వచ్చేసి కాలేజ్ అనమాట. అండ్ స్టూడెంట్స్కి ఇక్కడ చాలా క్లాస్ రూమ్స్ అయితే ఇచ్చారు. చూడండి, ఒక్కొక్క బిల్డింగ్ అయితే ఎంత బ్యూటిఫుల్గా అయితే కట్టించారు. ఈ బిల్డింగ్ చూస్తున్నట్టయితే ఈ బిల్డింగ్ పక్కనే ఒక కొండ అయితే ఉంటుంది. ఆ కొండ అయితే కింద పడకుండా కొండకి ఇలా వాల్ లాగా ప్రొటెక్షన్ లాగా అయితే కట్టించారనమాట. ఇక్కడ ఉన్న బిల్డింగ్స్ కూడా కాలేజెస్ అన్నమాట. ఈ బిల్డింగ్స్ మధ్యలో అయితే మనకి ఒక వండర్ఫుల్ వాటర్తో ఫౌంటైన్ అయితే కట్టించారు. సో ఈ బిల్డింగ్స్లో మనకి స్టూడెంట్స్కి స్టడీ హాల్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడైతే వాళ్ళు వచ్చి చదువుకుంటూ ఉంటారు. ఇలాంటి బిల్డింగ్స్ అయితే మనం యూనివర్సిటీ లోపల చాలా అయితే చూడొచ్చు. ఇప్పుడైతే నేను యూనివర్సిటీ లోపల లైబ్రరీ ఉన్న లొకేషన్లో అయితే ఉన్నాను. లైబ్రరీకి ముందు అయితే మనకి ఇలా చాలా ఓపెన్ స్పేస్ అయితే ఉంది. సో ఆ స్పేస్కి 2 సైడ్స్లో మనకి ఇలా వాటర్తో ఫౌంటైన్స్ అండ్ ట్రీస్ అయితే ప్లాంట్ చేశారు. ఇక్కడైతే మనకి చాలా నీట్గా అండ్ క్లీన్గా అయితే మెయింటైన్ చేస్తూ ఉంటారు. ముందు ఉన్న స్టాచ్యూ అయితే ఈ లైబ్రరీ ఎవరైతే కట్టించారో ఆ ఫౌండర్ స్టాచ్యూ అయితే అక్కడ కట్టించారనమాట. చూడండి, ఇది వచ్చేసి మన లైబ్రరీ అనమాట. లైబ్రరీని చూసి నేనైతే చాలా షాక్ అయితే అయ్యాను. బికాస్ లైబ్రరీ అనేది చాలా పెద్దగా అండ్ లోపల కూడా చాలా స్పేషియస్గా అయితే కట్టించారనమాట. సో స్టూడెంట్స్కి అయితే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రీసెర్చ్ రిలేటెడ్ అండ్ స్టడీ రిలేటెడ్ బుక్స్ కూడా ఇందులో అవైలబుల్గా ఉంటాయి. చూడండి, ఇప్పుడైతే నేను యూనివర్సిటీ లోపల ఉన్న ఓపెన్ స్పేస్ ఆడిటోరియంకి అయితే వచ్చేసాను. సో ఇక్కడ ఏమైనా ఈవెంట్స్ కానీ ఫంక్షన్స్ జరిగినప్పుడు వాళ్ళైతే ఇక్కడైతే కండక్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ ముందు ఉన్నదే స్టేజ్ అనమాట. సో ఈ స్టేజ్ బ్యాక్ సైడ్ మనకైతే ఒక లేక్ అయితే ఉంటుంది. ఆ లేక్ లోపల మనకి బ్లాక్ స్వాన్స్ అండ్ వైట్ స్వాన్స్ కూడా ఉంటాయి.
ఇక్కడైతే ఆడియన్స్కి కూర్చోడానికి అయితే చాలా స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. మంచి వ్యూ అయితే ఉంది ఇక్కడ నుంచి. స్టూడెంట్స్ అయితే పీస్ ఆఫ్ మైండ్ అండ్ ఫ్రెష్ ఎయిర్ కోసం అయితే ఇక్కడ వచ్చి కూర్చుంటూ ఉంటారు. చూడండి, ఇదే స్టేజ్ బ్యాక్ సైడ్ ఉన్న లేక్ అన్నమాట. సో చూడండి స్వాన్ ఎలా ఉందో. ఇక్కడికైతే నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటాను ఈ స్వాన్తోనైతే ఆడుకోవడానికి. ఇప్పుడైతే నేను మీకు గోల్ఫ్ క్లబ్ అయితే చూపించబోతున్నాను. ఇదే ఎంట్రన్స్ అన్నమాట. సో ఎంట్రన్స్కి ముందే మనకి ఇలా ఒక మెషిన్ అయితే అవైలబుల్గా ఉంటుంది. సో ఈ మెషిన్లో మనకి దాహం అయినప్పుడు వాటర్ కానీ కూల్ డ్రింక్స్ కానీ పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ వీళ్ళు ఆన్లైన్ పేమెంట్కి వీచాట్ అండ్ ఆలిపే అనే యాప్ అయితే యూస్ చేస్తారు. ఈ ముందున్న మ్యాట్ మీద అయితే మనం గోల్ఫ్ బాల్ అయితే పెట్టి ఆడుకోవచ్చు అనమాట. సో ముందుగానే మనం ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఇక్కడైతే ముందుగానే రిజిస్టర్ అయితే చేసుకోవాలి. సో రిజిస్టర్ చేసుకున్నాక మనకి ఆ గోల్ఫ్ బాల్ కానీ స్టిక్ కానీ వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు మనకి. XMU అంటే జామిన్ యూనివర్సిటీ అనమాట. ఇప్పుడైతే నేను జామిన్ యూనివర్సిటీ లోపల ఉన్న స్టూడెంట్ హెడ్ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేసాను. సో ఈ బిల్డింగ్లో అయితే స్టూడెంట్స్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఆర్ ఇష్యూస్ వస్తే వాళ్ళైతే ఇక్కడైతే సార్ట్ అవుట్ చేసుకోవడానికి అయితే వస్తూ ఉంటారు. చూడండి, ఈ పిల్లర్ మీద అయితే ఎంత బాగా వీళ్ళైతే స్టోన్ వర్క్ అయితే చేశారు. యూనివర్సిటీలో అయితే మనకి ఇలా ఎక్కడ చూసినా ప్లాంట్స్ అండ్ ట్రీస్ అయితే ప్లాంట్ చేసి ఉంటారు. సో చాలా వాటి వరకు యూనివర్సిటీలో మనం గ్రీనరీ అయితే చూడొచ్చు. ఈ బిల్డింగ్స్ వచ్చేసి స్టూడెంట్స్ ఎవరైతే PhD కానీ మాస్టర్స్ కానీ చేస్తుంటారో వాళ్ళైతే ఇక్కడైతే చదువుకుంటూ ఉంటారు. ఇది వచ్చేసి లేక్ అన్నమాట. సో ఈ లేక్లో మనకి ఫిషింగ్ అండ్ స్విమ్మింగ్ అయితే అలౌడ్ ఉండదు. ఈ ముందున్న బిల్డింగ్ చూసినట్టయితే అది కూడా యూనివర్సిటీ అన్నమాట. సో వీళ్ళు ఇక్కడ డిఫరెంట్ ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్తో ఇలా డెకరేట్ అయితే చేస్తూ ఉంటారు. ఇది వచ్చేసి నైట్ వ్యూ అన్నమాట. నైట్లో మనకి చాలా బ్యూటిఫుల్గా ఇలా బిల్డింగ్స్ మీద లైట్స్ అయితే ఆన్ చేస్తారు. ఈ బిల్డింగ్ కింద మనకి చిన్న షాప్స్ అయితే ఉంటాయి, లైక్ కాఫీ షాప్స్ ఆర్ ఎనీ స్నాక్స్ లాంటివి అక్కడైతే అవైలబుల్గా ఉంటాయి.
ఇప్పుడైతే నేను యూనివర్సిటీ లోపల ఉన్న క్యాంటీన్కి అయితే వచ్చేసాను. సో లోపలికి వెళ్ళి నేను మీకు చూపిస్తాను క్యాంటీన్ ఎలా ఉంటుందో ఇక్కడ. ఇప్పుడైతే మనం క్యాంటీన్ లోపల అయితే ఎంటర్ అవుదాము. క్యాంటీన్ అనేది వీళ్ళు చాలా నీట్గా క్లీన్గా అయితే మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ముందు మీరు చూసినట్టయితే వీళ్ళకి రైస్ అయితే ఇలా బౌల్లో అయితే సర్వ్ చేస్తారనమాట. సో స్టూడెంట్స్కి ఇక్కడ సపరేట్గా ఫుడ్కి అయితే ఒక కార్డ్ అయితే ఉంటుంది, లేదా మన ఫోన్ ద్వారా అన్నం మనం పే చేసుకోవచ్చు. సో ఇవి వచ్చేసి మనకి మీట్ బాల్స్ విత్ సూప్ అనమాట. సో ఈ స్కానర్లో మనకి ఏంటి అంటే ఫిక్స్డ్ అమౌంట్ అయితే ఫిక్స్ అయ్యి ఉంటుంది. సో మనం ఎప్పుడైతే స్కాన్ చేస్తామో అవి ఫిక్స్డ్ అమౌంట్ అనేది ఆటోమేటిక్గా అది కట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ చాలా మంది ఇలా లైన్లో నీట్గా నించొని వాళ్ళకి కావాల్సిన ఫుడ్ వాళ్ళైతే తీసుకుంటారు. ఇక్కడ బోత్ నాన్ వెజ్ అండ్ వెజ్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ప్రైస్ కూడా మెన్షన్ చేసి ఉంటారు. సో ఇలా పైన టీవీలో కూడా ఈరోజు మెనూ అండ్ ప్రైస్ కూడా ఇలా ముందుగానే టీవీలో డిస్ప్లే చేసి ఉంటారు. చైనాలో ఎలా అంటే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ కానీ ఇక్కడ ఉంటున్న వాళ్ళైతే మోస్ట్లీ ఈవినింగ్ 6 తర్వాతనే డిన్నర్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. వీళ్ళు తినేసాక వీళ్ళ ప్లేట్స్ అండ్ బౌల్స్ ఏవైతే ఉంటాయో సో వీళ్ళు ఈ రొటేటింగ్ మెషిన్లో అయితే పెట్టాలన్నమాట. సో ఒక దాంట్లో స్పూన్స్, ఒక దాంట్లో చాప్ స్టిక్స్, ఒక దాంట్లో టిష్యూ వేయడానికి వీళ్ళకి సపరేట్గా అయితే ఇలా పెట్టారనమాట. వీళ్ళు తిన్నాక అయితే ఇలా బౌల్స్ అండ్ ప్లేట్స్ అయితే ఇలా రొటేటింగ్ మెషిన్లో పెట్టాక ఆ లోపల ఉన్న క్లీనింగ్ టీమ్ వాళ్ళైతే ఈ ప్లేట్స్ అండ్ బౌల్స్ని అయితే వాష్ చేస్తారనమాట. ఇది వచ్చేసి మనకి లాస్ట్ అండ్ ఫౌండ్ లాగా అనమాట. సో మనం ఏమైతే వస్తువులు మర్చిపోయి ఉంటామో వాళ్ళైతే ఇక్కడ తెచ్చి ప్లేస్ చేస్తారు. సో మనం ఇక్కడ వచ్చి కలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో వీళ్ళకి ఇక్కడ లోపలనే క్యాంటీన్లో కూల్ డ్రింక్స్ కానీ మరి వాటర్ కానీ మరి ఐస్ క్రీమ్స్ కానీ అవైలబుల్గా ఉంటాయి. సో ఇది వచ్చేసి మన ఎగ్జిట్ గేట్ అనమాట. సో క్యాంటీన్ బయట మనకైతే ఇలా షాప్స్ అయితే ఉంటాయి. ఈ ముందున్న షాప్ అయితే కటింగ్ షాప్ అనమాట. దాని పక్కన మనకి లూకిన్ కాఫీ షాప్ అయితే ఉంటుంది. సో ఈ లూకిన్ కాఫీ షాప్ అయితే చైనాలో చాలా ఫేమస్ అనమాట. అండ్ దీనికి చాలా బ్రాంచెస్ కూడా ఉన్నాయి. అండ్ కాఫీ షాప్ పక్కన మనకు ఒక బేకరీ అయితే ఉంది. బేకరీకి పక్కన మనకి జిరాక్స్ షాప్ అయితే ఉంది. ఇది వచ్చేసి యూనివర్సిటీ లోపలనే మార్ట్ అనమాట. సో వీళ్ళకి స్నాక్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇలాంటివి అయితే అవైలబుల్గా ఉంటాయి. సో మనకి సపరేట్ ఫ్రూట్స్ కావాలి అంటే సపరేట్ ఫ్రూట్స్ కూడా కొనుక్కోవచ్చు. అండ్ ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ కూడా అమ్ముతూ ఉంటారు. ఇవి వచ్చేసి మ్యాంగోస్ అన్నమాట. ఆరెంజెస్, మస్క్ మెలన్, బనానా ఇలా చాలా ఫ్రూట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో ఇవి వచ్చేసి ఫ్రూట్స్ మీద ఏమైనా టాపింగ్స్ కావాలంటే ఈ ఫ్లేవర్ టాపింగ్స్ అయితే వేసుకోవచ్చు. మనకి ఇక్కడ మిక్స్డ్ ఫ్రూట్స్ కూడా కావాలంటే వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ వాష్ చేసి ఇలా కట్ చేసి పెట్టి ఉంటారు. సో ఈ మిక్స్డ్ ఫ్రూట్స్ తీసుకొని ఒక బౌల్లో వెయిట్ చేయించి మనం పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడైతే నేను యూనివర్సిటీ లోపల ఉన్న స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వచ్చేసాను. రండి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. ఇది స్విమ్మింగ్ పూల్ ఎంట్రన్స్ అనమాట. బట్
కరెంట్లీ మనకి వింటర్ కాబట్టి చల్లగా ఉంటుంది కాబట్టి స్విమ్మింగ్ పూల్ అయితే క్లోజ్ ఉంది. తొందరలో సమ్మర్ అయితే స్టార్ట్ అవబోతుంది. సో లోపల అయితే క్లీనింగ్ అయితే చేస్తున్నారు. మీకు బయట నుంచి వ్యూ అయితే చూపిస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.